హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 17, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందే హిందూ పేపర్ వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే కావాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి థ్రెట్ ఆర్ ట్రీట్. అంటే థ్రెట్ అంటే ఏంటంటే మనకు బెదిరింపు లేదా ప్రమాదం, ఏదైనా కానీ మనం థ్రెట్ అంటాం. ట్రీట్ అంటే ఏంటి, మనం ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవటం కావచ్చు. లేకపోతే మామూలుగా ట్రీట్ అంటే ఏంటి అంటే మన వ్యవహార శైలి, ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అంటారు. అంటే అతన్ని ఎలా మనం ప్రవర్తిస్తున్నాము, అతని గురించి ఎలా అనుసరిస్తున్నాము అనే అంశం గురించి. సో ఏంటంటే ప్రమాదం కావచ్చు, లేదా ఇది ప్రమాదమైన అయి ఉండొచ్చు, లేదా మనం ఏదైతే ఉందో ఉత్సవం జరుపుకోవాల్సిన అవకాశం ఉన్నటువంటి అంశమైన అయి ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదో అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. సో అంటే ఇప్పుడున్న పరిస్థితులనే ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల కింద ఆర్సీఈపీ అనేది అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనే దాని గురించి చెప్పే ఆర్టికల్ అనమాట. ఇది ప్రమాదమా, లేకపోతే అంటే ఈ యొక్క ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ప్రమాదకరమైందా, లేకపోతే ఈ యొక్క మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంటే మన అభివృద్ధికి ఉపయోగపడేది దానిగా మనం సెలబ్రేట్ చేసుకునే అంశం అనే దానికి మంచిగా అంటే ఈ యొక్క తారతమ్యం గురించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క అంశాన్ని గురించి కావచ్చు మనం తెలుసుకునే అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ అన్నమాట. ద ఫైనల్ అగ్రిమెంట్ ఆఫ్ ఆర్సీఈపీ కవర్స్ వేరియస్ ఇష్యూస్ దట్ ఇండియా హ్యాడ్ ఫ్లాగ్డ్. అంటే ఇప్పుడు ఫైనల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీలో ఏవైతే కొన్ని ఫైనల్ అగ్రిమెంట్స్ అనేవి రాసుకున్నారో, కవర్ చేశారో ఆ అంశాలన్నీ కూడా ఇంతకుముందు మన భారతదేశం ఏదైతే అంటే ఏవైతే అంశాలను ప్రస్తావించిందో, ఏ అంశాలైతే మన భారతదేశం ఆర్థికంగా నష్టపరుస్తుంది అనే అంశాలను ప్రస్తావించిందో ఆ ఇష్యూస్ అన్నిటినీ కూడా వాళ్ళు కవర్ చేశారు. అంటే వాటన్నిటిని కూడా పరిష్కరించారు అని చెప్తున్నారు అన్నమాట. ది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీ వాజ్ సైన్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ సండే. 15 countries led by China, Japan, South Korea, Australia, New Zealand and the 10-state ASEAN grouping, creating one of the world's largest trading blocs. అంటే ఈ యొక్క రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ఈ యొక్క ఒప్పందానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది నిన్న ఆదివారం 15 దేశాల మధ్య జరిగిందనమాట. దీన్ని యొక్క ఏదైతే ఈ పార్ట్నర్షిప్ని లెడ్ చేసింది ఎవరంటే చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. దాంతోపాటు 10 స్టేట్ ఆసియన్ గ్రూపింగ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆసియన్ గ్రూపింగ్ సంబంధించి ఎకనామిక్ సంబంధించి వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్ అనమాట. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి బ్లాకుల్లో ఇది ఒకటిగా తయారైందనమాట. నోటిసబుల్ బై ఇట్స్ ఆబ్సెన్స్ వాజ్ ఇండియా, విచ్ ఆఫ్టర్ 7 years ఆఫ్ ప్రొట్రాక్టెడ్ నెగోషియేషన్ డిసైడెడ్ లాస్ట్ నవంబర్ టు ఎగ్జిట్ ద గ్రూపింగ్. అంటే ఇప్పుడు పూర్తిగా ఏంటంటే మనం గుర్తించాల్సిన నోటిసబుల్ అంటే ఏంటంటే బాగా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ యొక్క గ్రూప్లో మన భారతదేశం అనేది దాంట్లో నుంచి తప్పుకుందనమాట. ఆప్షన్స్ అనమాట. మన భారతదేశం ఆ గ్రూప్లో లేదు. 7 సంవత్సరాల దీర్ఘకాలికమైనటువంటి చర్చల తర్వాత, ప్రొట్రాక్టెడ్ ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత లాస్ట్ నవంబర్ ఏం చేసిందంటే మన భారతదేశం అనేది ఆ గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసిందనమాట. ఇండియా హ్యాడ్ జస్టిఫైడ్ ఇట్ డెసిషన్ యాజ్ అ ప్రొటెక్టింగ్ ఇట్స్ ఎకానమీ ఫ్రమ్ ద బార్గోనింగ్ ట్రేడ్ deficit with a majority of the 15 RCEP members and had cited the grouping's refusal to accede to its request on safeguards as a deal broker. అంటే భారతదేశం ఏంటి అంటే ఆ యొక్క గ్రూప్లో నుంచి బయటకు వచ్చింది కదా, ఎందుకు బయటకు వచ్చిందో దాన్ని యొక్క జస్టిఫైడ్ అనమాట. ఆ యొక్క అంశాన్ని చెప్తూ కొన్ని అంశాలనే ప్రస్తావించి వాటి గురించినటువంటి ఈ యొక్క బార్గెనింగ్ అండ్ బర్జైనింగ్ అంటే ఏంటంటే గ్రోత్కు సంబంధించి అంటే విపరీతమైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి ఈ యొక్క ట్రేడ్ సంబంధించిన దాంట్లో కొంతవరకు ఏంటంటే అసమానతలు అనే డిఫిసిట్స్ అనేవి ఉన్నాయన్నమాట మన భారతదేశానికి సంబంధించి మేజర్గా. ముఖ్యంగా ఈ యొక్క 15 ఆర్సీఈపీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అంశాలని ప్రస్తావించడానికి ఈ గ్రూప్స్ అనేవాడు పూర్తిగా తిరస్కరించారనమాట. దాంతోపాటు ఆ యొక్క అంశాలను పూర్తిగా భారత్కు అనుకూలంగా ఉండే విధంగాను సమ్మతించకుండా వాళ్ళు వ్యతిరేకించారు. ఎక్సీడ్ అంటే ఏంటంటే సమ్మతించకుండా వాళ్ళు వ్యతిరేకించారన్నమాట. ఈ డీల్ బ్రోకర్స్ లాగా వ్యవహరిస్తూ వాళ్ళు పూర్తిగా దాన్ని వ్యతిరేకించారు. అందుకు మన భారతదేశం అనేది బయటకు వచ్చిందనమాట. దోస్ రీజన్స్ వర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్స్ జస్టిఫైయబుల్ ఎట్ ద టైమ్ అండ్ వర్ వెల్కమ్డ్ బై ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ ఫార్మర్స్ గ్రూప్స్. అంటే ఇప్పుడు ఏవైతే కారణాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా జస్టిఫైయబుల్ అనమాట.
సరైనటువంటి సముచితమైనటువంటి అంశాలన్నమాట, ఏది ఆ టైంకు ఉద్దేశించి. సో ఆ సమయంలో ఏమైందంటే ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పరమైనటువంటి మన భారతదేశ పారిశ్రామిక రంగం, తర్వాత ట్రేడ్ వాణిజ్య రంగం, తర్వాత ఈ యొక్క ఫార్మర్స్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అంశాన్ని, అంటే ఈ యొక్క ఆర్సీఈపీలోంచి భారత్ బయటికి రావటం అనే అంశాన్ని అందరూ కూడా దాన్ని ఆహ్వానించారనమాట, ఒప్పుకున్నారన్నమాట. హవెవర్ 12 months down the road, India's opting out appears far more debatable in terms of its economic rationally. అంటే ఇప్పుడు ఏవేమైతేనేమి దగ్గర దగ్గర మనకు 12 నెలలు అనేది పూర్తిగా ఈ యొక్క రోడ్ అనేది మనం కనుక చూసుకుంటే బాగా, అంటే మన భారతదేశం లేకుండా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ట్రేడ్ అనేది జరిగిందనమాట. ఈ రోడ్ అనేది బాగా అంటే ప్రభావం తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇండియా అనేది చాలా వరకు ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఎకనామిక్ రేషనల్లీ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క నమ్మదగ్గమైనటువంటి హేతుబద్ధత గురించి ఈ యొక్క మళ్ళీ మన భారతదేశం అనేది దీని గురించి డిబేటబుల్ అనమాట, చర్చించాల్సిన అంశంగా తయారైందనమాట. అంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలేదా, ఎందుకంటే భారతదేశం ఏదైతే అంశాలను ఇష్యూలను రైజ్ చేసిందో ఆ ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు దీంట్లో ప్రస్తావించారనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏంటి, మన భారతదేశం మళ్ళీ దీని మీద చర్చించాల్సిన అవసరం అనేది ఏర్పడిందనమాట. విత్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ద ఎకానమీ ఫౌండరింగ్ ఆన్ ద షోల్స్ ఆఫ్ ద COVID-19 pandemic, especially as new infections in Europe and the US prompt fresh restrictions, their preeminence of the East Asian and Pacific countries including China, South Korea, Vietnam, Australia and New Zealand serving as a bulwark in containing the pandemic and re-energizing economic activity can hardly be understated. అంటే ఇప్పుడు మనకు పూర్తిగా మనం కనుక చూస్తే ఈ యొక్క గ్లోబల్ ట్రేడ్ అనేది పూర్తిగా ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క నిర్మాణం, ఫౌండరింగ్ అంటే ఏంటంటే నిర్మాణం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, షోల్స్ అంటే దేని మీద, ఈ యొక్క షోల్ అంటే ఏంటంటే గుంపు అనమాట. ఈ COVID-19 పెండమిక్ ద్వారా వచ్చే ఏదైతే ఈ యొక్క ఇన్ఫెక్షన్ల గుంపు మీద ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి మనం కనుక చూస్తే చాలా వరకు ఈ యొక్క యూరోప్ కావచ్చు, యూఎస్లో కావచ్చు కొత్తగా ఈ యొక్క ఏవైతే ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి, దానివల్ల ఫ్రెష్ రిస్ట్రిక్షన్ కొత్త అయినటువంటి ఈ యొక్క నిబంధనలు కావచ్చు వాటిని అరికట్టడానికి సంబంధించిన కొన్ని చర్యలు అనేవి, రిస్ట్రిక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఎలా ఉందంటే ఈ యొక్క దీని కారణంగా ఏంటంటే ఈస్ట్ ఏషియన్ కావచ్చు, పసిఫిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రీ ఎమినెన్స్ అనమాట, అంటే వాటి యొక్క ఖ్యాతి కావచ్చు, వాటి యొక్క ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా ఏదైతే చైనా ఒకటి, సౌత్ కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా పూర్తిగా ఏంటంటే వాటికి వ్యతిరేకంగా బుల్వార్క్ అంటే ఏంటంటే ఈ యొక్క వాటికి వ్యతిరేకంగా వాటిని అడ్డుకునే విధంగా ఏంటంటే ఈ యొక్క పెండమిక్ సంబంధించినటువంటి రీఎనర్జైజింగ్ అనమాట, పూర్తిగా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది తిరిగి పునరుద్ధరింపబడడానికి చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకని, రిస్ట్రిక్షన్స్ అనేవి పెరిగిపోవడం వల్ల ఈ యొక్క ఏషియన్ పసిఫిక్ కంట్రీస్ అయినటువంటి చైనా, సౌత్ కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఎటువంటి యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సో దాని కారణంగా ఏమవుతుంది, ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి తిరిగి పునరుద్ధరించాలనే అంశం అనేది బాగా వెనకబడిపోయిందనమాట. యాడ్ టు దిస్ హైటెండ్ తారీఫ్ అన్సర్టనిటీ జనరేటెడ్ బై ద డెడ్లాక్డ్ బ్రెగ్జిట్ నెగోషియేషన్స్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ద EU, and it becomes evident that India may have missed a vital opportunity. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క హైటెండ్ తారీఫ్ అనమాట, అంటే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పన్నులు వసూలు చేయటం, సుంకాలు వసూలు చేయటం అనేది అన్సర్టినిటీని, అంటే ఒక అనిశ్చితిని అనేది జనరేట్ చేసిందనమాట. సో ఈ యొక్క అనిశ్చితిని జనరేట్ చేయటం వల్ల ఈ యొక్క బ్రెగ్జిట్ అనమాట, అంటే బ్రిటిష్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ నెగోషియేషన్ సంబంధించి ఈ యొక్క బ్రిటన్కి, ఈ యొక్క UAEకి ఏదైతే పరిస్థితులు ఏర్పడినాయో అలాంటి పరిస్థితులే మనం ఇప్పుడు ఆర్సీఈపీలోంచి కూడా బయటికి రావడానికి పరిస్థితులు ఏర్పడినాయి అనమాట. సో దీనివల్ల ఏంటి, మన భారతదేశం అనేది ఒక మంచి అవకాశాన్ని అనేది కోల్పోయిందనమాట. అంటే బ్రిటన్ అనేది రావడం అనివార్యమైతే కానీ మన భారతదేశం మాత్రం ఈ యొక్క వైటల్ ఆపర్చునిటీ, ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆర్సీఈపీలో భాగంగా ఉండి ఒకవేళ ఆర్సీఈపీలో మనకి ఏమైనా కానీ మంచి ఫలితాలు వచ్చే అంశాన్ని ఏదైతే ఉందో అది కోల్పోయిందనమాట మన భారతదేశం. వైటల్ ఆపర్చునిటీ అంటే చాలా ముఖ్యమైన, ప్రాణావశ్యకమైన అనే మీనింగ్ అనమాట. గివెన్ దట్ ద ఆర్సీఈపీ మెంబర్స్ నౌ అకౌంట్ for about 30% of the global GDP and a third of the world's population, the signatory states were empathetic that the timing of the accord presents a unique opportunity to support their economic recovery, inclusive development and job creation, even as it helps strengthen regional supply chains. అంటే ఇప్పుడు మనం కనుక ఆర్సీఈపీ మెంబర్స్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే మొత్తం 30% గ్లోబల్ జీడిపి, ప్రపంచంలోనే ఈ యొక్క జీడిపి, వరల్డ్ జీడిపిలో 30% జీడిపి అనేది ఈ యొక్క ఆర్సీఈపీ మెంబర్స్ నుంచే వచ్చింది.
1/3 వంతు పాపులేషన్ అనేది ఈ యొక్క ఆర్సీఈపీ మెంబర్స్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఉందన్నమాట. అంటే అంత పెద్ద బ్లాక్ అనమాట ఈ యొక్క ఆర్సీఈపీ బ్లాక్ అనేది. సో ఇప్పుడు ఈ యొక్క సిగ్నేటరీ స్టేట్స్ అన్నీ కూడా ఏంటి అంటే చాలా వరకు ఎంపథెటిక్, అంటే చాలా వరకు దృఢంగా ముఖ్యంగా ఉన్నాయన్నమాట. ఇలాంటి సమయంలో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. అకార్డ్ అంటే ఏంటంటే ఒప్పందం చేసుకుంటున్నారు. ఎందుకని? ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క అవకాశాన్ని పొందడం కోసం, ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీని అంటే రికవరీని తిరిగి సపోర్ట్ చేయడం కోసం, సహాయం చేసుకోవడం కోసం, దాంతోపాటు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనమాట. అందరూ ఒకేసారి ఒకరికి అనుకూలంగా ఒకళ్ళు, అంటే ఒకళ్ళకి చేయూతనిచ్చుకుంటూ ఇంకోళ్ళు చేయూతనిచ్చుకుంటూ ఈ యొక్క అభివృద్ధి చెందడాన్ని ఏమంటారంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారనమాట. దాంతోపాటు ఈ యొక్క జాబ్ క్రియేషన్ కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క రీజనల్ సప్లై చైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బలోపేతం చేసుకోవడానికి ఈ యొక్క ఏదైతే ఆర్సీఈపీ గ్రూప్ కావచ్చు, ఈ యొక్క సిగ్నేటరీ గ్రూప్స్ అనేవి ఒక అవకాశం వచ్చే విధంగా ఈ యొక్క ఏదైతే అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. ఇంట్రెస్టింగ్లీ, among the Asian signatories are several relatively far smaller economies including Vietnam and Philippines, which not only continue to have their share of disputes with Beijing but also suffer significant trade imbalance with Asia's largest economy. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క ఏషియన్ సిగ్నేచరీస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఏషియన్కి సంబంధించినటువంటి ఈ యొక్క దేశాలు అనేవి దీంట్లో భాగంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే సంతకాలు చేశారో ఆ సిగ్నేచరీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కొన్ని చిన్న ఎకానమీస్, స్మాలర్ ఎకానమీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ స్మాలర్ ఎకానమీస్ ఉన్న దేశాల్లో వియత్నాము, ఫిలిప్పైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క వియత్నాం, ఫిలిప్పైన్స్కి మనం కనుక చూస్తే ఈ యొక్క డిస్ప్యూట్ అనేది బీజింగ్తో ఏంటంటే ఈ యొక్క బార్డర్ డిస్ప్యూట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క సౌత్ చైనా సీకి సంబంధించినటువంటి ఈ యొక్క జలాల యొక్క వివాదం అనేది నడుస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కూడా, అంటే చైనాతో యొక్క ట్రేడ్ చూసుకుంటే బ్యాలెన్స్గా లేదు. బ్యాలెన్స్ ఉండాలంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనం ట్రేడ్ బ్యాలెన్స్ అంటాం. అంతేగాని మనకు ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉండే, ఇంపోర్ట్స్ అనేవి కనుక ఎక్కువగా ఉంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. వియత్నాంకి, ఫిలిప్పైన్స్కి అలానే చైనా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులు ఎక్కువ, వీళ్ళ దేశం నుంచి చైనాకు ఎగుమతులు చేసే వస్తువులు చాలా తక్కువ అనమాట. అప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు చైనాకి డబ్బు కట్టాల్సిన అప్పు పడే పరిస్థితిలో ఉంటారనమాట. సో ఇలాంటి ఇంబ్యాలెన్స్ అనేవి ఈ యొక్క ఎకానమీలో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట. దట్ దీస్ అండ్ అదర్ లార్జర్ నేషన్స్ ఇన్ ద గ్రూపింగ్ హ్యావ్ చూజన్ టు బర్రీ దేర్ geopolitical differences with China in order to prioritize what they collectively see as a mutually beneficial trading compact that would benefit their economies over the longer term is the clearest testament to economic realism trumping nationalist politics. అంటే ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు దేశాలంటే ఈ యొక్క లార్జర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్లో మనం కనుక చూసుకుంటే వాళ్ళు ప్రాదేశికపరమైనటువంటి ఈ యొక్క జియోపాలిటికల్ ప్రాదేశికపరమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న తారతమ్యాలన్నింటినీ పూడ్చిపెట్టారనమాట. అంటే పూర్తిగా పక్కన పడేశారు. బర్రీ ఏంటంటే పూడ్చిపెట్టడం అనమాట, కన్నం చేయడం అనమాట, పక్కన పెట్టేశారు. ఎందుకని? చైనాకి అంటే పూర్తిగా చైనాతో ఉన్నటువంటి వాళ్ళ డిఫరెన్సెస్ అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే మ్యూచువల్ బెనిఫిట్ ట్రేడింగ్ అనమాట. అంటే ఈ యొక్క వాణిజ్య విధానం ద్వారా రెండు దేశాలు ఏవైతే మ్యూచువల్గా బెనిఫిట్ అవుతాయో, బెనిఫిషియల్గా ఉండే ట్రేడింగ్ ఇంపాక్ట్ మీద ఎక్కువగా వాళ్ళు ఆధారపడుతున్నారు అనమాట. ఎందుకని? ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి రాబోయే కాలంలో ఆర్థికంగా బాగా బలోపేతం అవ్వాలా, బాగా అభివృద్ధి చెందాలి. ఈ యొక్క ఎకనమిక్ రియలిజం అనేది మనం కనుక చూస్తుంటే ఈ యొక్క ఎకనమిక్ రియలిజం అంటే ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆ ఎకనమిక్ పరమైనటువంటి ఒక ప్రాదేశికపరమైనటువంటి అభివృద్ధి అనేది పూర్తిగా విజయం సాధించాలి. ట్రంపింగ్ నేషనలిస్ట్ పాలిటిక్స్ అంటే ఆ విజయం సాధించి ఈ యొక్క నేషనలిస్ట్ పాలిటిక్స్లో ఆ యొక్క జాతీయపరమైనటువంటి రాజకీయాల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క ప్రాదేశికపరమైనటువంటి ఈ యొక్క ఏవైతే డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేశారనమాట. Also, the summary of the final agreement shows that the pact does cover an attempt to address issues that India had flagged, including rules of origin, trade in services, movement of person and crucially remedies and safeguards. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఫైనల్ అగ్రిమెంట్ అనేది పూర్తిగా దీని యొక్క సమ్మరీ సారాంశం కనుక మనం చూస్తే ఎలా ఉంది అంటే ఈ యొక్క ప్యాక్ట్కి సంబంధించి ఏదైతే చాలా అంశాలు అనేవి కవర్ చేయబడ్డాయి అన్నమాట. అంటే వాళ్ళు ఇంకా ఏంటి భారతదేశం ఏవైతే అంశాలను ప్రస్తావించిందో హ్యాడ్ ఫ్లాగ్డ్ అంటే ఏవైతే అంశాలను ప్రస్తావించిందో
వాటిని కూడా గుర్తించి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు అనేవి కూడా ఈ యొక్క ఏదైతే అగ్రిమెంట్ తయారీలోనే ఇంక్లూడ్ చేశారన్నమాట, దాంట్లో కలుపుకొని ఈ యొక్క అగ్రిమెంట్ తయారు చేశారన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏ అంశాలు ఉన్నాయంటే ట్రేడ్ ఇన్ సర్వీసెస్, అంటే ఈ యొక్క వాణిజ్యం అనేది సర్వీస్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ రంగం అనేది మనకు తెలుసు కదా, ఏదైతే టెలికాం రంగం కావచ్చు, లేకపోతే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ సర్వీసింగ్ సెంటర్స్ అంటారన్నమాట. పోస్టల్ కావచ్చు, ఇవన్నీ సర్వీసింగ్ సెక్టర్స్ అంటాం అనమాట, సర్వీసులు ఇస్తారు. తర్వాత మూమెంట్ ఆఫ్ పర్సన్స్, అంటే ఒక దేశం నుంచి ఒక దేశంలోకి ప్రజలు అనేవాళ్ళు ఎలా తిరగాలి అనే దానికి సంబంధించినటువంటి అంశం ఒకటి. తర్వాత క్రూషియల్ రెమెడీస్ అనేవి, దాంతోపాటు కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి, రక్షణలు, వాటికి సంబంధించినటువంటి క్రూషియల్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి కొన్ని అంశాలు అనేవి, వాటికి సంబంధించినటువంటి ఏవైతే రెమెడీస్ అనేవి అంటే ఆ సమస్యకు పరిష్కారమయ్యే అంశాలను, దాంతోపాటు వాటిని కాపాడే సేఫ్ గార్డ్ అంటే ఆ దేశాల యొక్క ప్రయోజనాలను రక్షించే అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి లేకపోతే చేర్చబడ్డాయి అనమాట. ఎక్నాలజింగ్ ఇండియాస్ ఎకనమిక్ హెఫ్ట్ అండ్ వాల్యూ యాజ్ ఏ మార్కెట్, ద RCEP members have not only left the door open should New Delhi reconsider its stance but have also waived a key 18-month కూలింగ్ పీరియడ్ ఫర్ ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్. అంటే ఇప్పుడు ఏమైంది, పూర్తిగా ఈ యొక్క ఎక్నాలజ్మెంట్ మనం కనుక చూస్తే ఇండియస్ ఎకానమిక్ ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే హ్యాఫ్ట్ అనమాట ఎక్కువగా మోసే ఒక అంశాలు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఈ యొక్క వాల్యూ ఆఫ్ మార్కెట్కి ఇచ్చే విలువల గురించి ఈ యొక్క RCEP మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏది ఆ యొక్క దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిష్కరించడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, ఈ న్యూఢిల్లీకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొంతవరకు ఈ యొక్క డోర్లు అంటే ఈ యొక్క RCEPలో మెంబర్గా జాయిన్ అవడానికి కొంత సమయం అనేది డోర్లు ఓపెన్ చేశారనమాట. దగ్గర 18 months కూలింగ్ పీరియడ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ యొక్క కూలింగ్ పీరియడ్ ప్రకారం ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క పీరియడ్లో ఆ యొక్క RCEP గ్రూప్లో జాయిన్ అవ్వే అవకాశం ఉంటుందన్నమాట. జాయిన్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించే విధంగా ఉంటుందన్నమాట. ఇట్ వుడ్ బి ఇన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ టు dispassionately review its position and embrace openness rather than protectionism. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు భారతదేశం అనేది దాని యొక్క ఏదైతే దాని మీద ఆధారపడి ఉందన్నమాట, ఆ యొక్క మన భారతదేశం పొజిషన్ని తిరిగి రివ్యూ చేసుకోవాలి, ఒకసారి తిరిగి పునఃపరిశీలించాలన్నమాట. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క డిస్పాషనేట్లీ అంటే దాని మీద అయిష్టంగా ఉంది, ఇష్టం లేకుండా ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇండియా ఇంట్రెస్ట్ ప్రకారం ఏవైతే ఇష్టం లేని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరిగి మళ్ళీ ఒకసారిగా తిరిగి పునఃపరిశీలించాలా. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఆపాదించుకోవాలి, ఎంబ్రేస్ అంటే కౌగిలించుకోవడం, ఆపాదించుకోవటం, దాంట్లో ఓపెన్నెస్ని పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే నిజాలను అనేవి కరెక్ట్గా మనం ఆపాదించుకొని అవి కరెక్ట్గా ఉంటాయా లేదో చూసుకొని మనం ఏం చేయాలా, ఆ యొక్క ఓపెన్నెస్కి అనుగుణంగా ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి. అంతేకాని ఎక్కువగా యొక్క రక్షణాత్మకమైనటువంటి ప్రొటెక్షనిజం అంటే ఏంటంటే రక్షణాత్మకమైనటువంటి ధోరణిలో కాకుండా గ్రోత్ అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తూ ఆ యొక్క RCEP గ్రూప్లో సభ్యత్వం చేరాలా వద్దనే దాని మీద ఎక్కువగా ఆలోచించాలి. మన భారతదేశం యొక్క ప్రాధాన్యత అనేది చూడాలి, దాని గురించి ఏం చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క RCEP గ్రూప్లో నుంచి లాస్ట్ నవంబర్లో మన భారతదేశం అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి రావడానికి కారణం ఏంటంటే కొన్ని అంశాలు అనేవి ప్రస్తావించింది అనమాట. ఆ ప్రస్తావించిన అంశాలు ఆ RCEP గ్రూప్ కావచ్చు, ఆ బ్రోకర్ మెంబర్స్ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలేదన్నమాట. సో ఆ యొక్క పట్టించుకోలేదు కాబట్టి మేము బయటకు వస్తున్నాం అని చెప్పేసి కారణంగా బయటికి వచ్చేసారు. అప్పుడు మన భారతదేశం బయటికి రావడాన్ని ఈ యొక్క ట్రేడింగ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫార్మర్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఇండస్ట్రీ గ్రూప్స్ కావచ్చు పూర్తిగా సపోర్ట్ చేసినాయి, మనకు ఒప్పుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది ఏమైందంటే పూర్తిగా ఈ యొక్క ట్రేడింగ్లో ఆ యొక్క RCEP ఏదైతే ఉందో గ్రూప్స్ అనేవి కొత్త అగ్రిమెంట్ అనేవి తయారు చేసినాయి. దాంట్లో ఏదైతే మన భారతదేశం ప్రస్తావించిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రస్తావించి వాటికి సరైనటువంటి పరిష్కారం తెలిపే విధంగా ఉన్నారనమాట. ఈ యొక్క RCEP గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు 30% అంటే ప్రపంచంలో జీడిపిలో 30% జీడిపి అనేది ఈ దేశాల్లోనే ఉంది. దాంతోపాటు ఇంకా ఏవైతే ఈ యొక్క పాపులేషన్ కనుక మనం చూస్తే 1/3 జనాభా అనేది ఈ యొక్క గ్రూప్లోనే ఉందన్నమాట. సో ఇలాంటి దేశంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాదేశికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా పక్కన పడేసి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ యొక్క గ్రూప్లో ఫిలిప్పైన్స్, వియత్నాం లాంటి చిన్న చిన్న దేశాలు కూడా భాగస్వాములు అయినాయి అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం కూడా ఒక్కసారి ఈ యొక్క RCEP గ్రూప్ గురించి పునః పరిశీలించి దాంట్లో చేరితే కలిగే లాభాలు ఏంటో చూసుకొని తిరిగి ఆ గ్రూప్లో చేరితే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫర్ బీహార్, అంటే బీహార్ కోసం ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అనేవి జరిగిపోయినాయి. ఆ బీహార్ ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధించారు అంటే ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం కలిగినటువంటి ఈ యొక్క నితీష్ కుమార్ ప్రభుత్వం అనేది గెలిచిందనమాట. NDA, JDU తర్వాత ఇంకా ఇంకో 2 చిన్న చిన్న పార్టీలు కలిసినటువంటి ఈ యొక్క గ్రూప్ అనేది ఈ యొక్క విజయం అనేది సాధించిందనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆ యొక్క బీహార్ కోసం ఏం చేయాలా అంటే ఇప్పుడు గెలిచారు బాగానే ఉంది. ఫర్ బీహార్ కోసం ఏం చేయాలో చూద్దాం.
నితీష్ కుమార్ మస్ట్ యూజ్ ద మ్యాండేట్ టు బ్రింగ్ ద స్టేట్ బ్యాక్ ఆన్ ద డెవలప్మెంట్ పాత్. అంటే ఇప్పుడు ఈ నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ యొక్క బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారనమాట. సో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క మ్యాండేట్ ఏంటంటే విధి లేకపోతే ఆదేశం, ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని ఆయన ఏదైతే ఉపయోగించుకోవాలో యూజ్ చేసుకొని ఆ యొక్క రాష్ట్రాన్ని డెవలప్మెంటల్ పాత్రలోకి అంటే అభివృద్ధి పదంగా నడిపించే విధంగా ఆయన ఈ యొక్క చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. నితీష్ కుమార్ బిగెన్ అనదర్ టర్మ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఆన్ షేకీ ఫూటింగ్ బట్ రిటైనింగ్ కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్ అమాంగ్ హిస్ కోర్ సపోర్ట్ బేస్. అంటే ఇప్పుడు నితీష్ కుమార్ ఏంటంటే మళ్ళీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ టర్మ్ కూడా ప్రమాణ స్వీకారం అంటే ఈ యొక్క పదవి బాధ్యతలు చేపట్టారు. ఇది బీహార్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు అంటే ఈ యొక్క షీకీ ఫూటింగ్ అనమాట, అంటే బాగా వణుకుతున్నటువంటి భూమి. అంటే ఏంటి ఆయన యొక్క బేస్ అనేది స్థిరంగా లేదు, ఆయన యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువ సీట్ అనేవి రాలేదు, బీజేపీ అనేది పెద్ద పార్టీగా ఏర్పడింది అనమాట. సో ఆయన యొక్క స్థితి అనేది మనం కనుక చూసుకుంటే ఆయన యొక్క బేస్ అనేది చూసుకుంటే చాలా వరకు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సపోర్ట్ బేస్ అనేది మనం కోర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ఆయనకు ఉన్నటువంటి యొక్క కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఆ యొక్క కోర్ సపోర్ట్ బేస్ అనేది మాత్రం బాగానే ఉందన్నమాట. హిస్ పార్టీ ద జేడీయూ హ్యాస్ 31 సీట్స్ ఫియర్ దాన్ ద బీజేపీ ఇన్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ. అంటే అతని పార్టీ ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అతని పార్టీలో బీజేపీ కన్నా అతనికి 31 స్థానాలు తక్కువగా వచ్చినాయి అనమాట. సో ఆయన వచ్చినప్పటికి కూడా ఆయనే సీఎంగా వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. ఈవెన్ విత్ 74 ఎమ్మెల్యేస్ ఎమాంగ్ ద టోటల్ ఎన్డీఏ టాలీ of 125 in the 243 member assembly, the BJP had to concede the post of the CM to Mr. Kumar, proof of his indispensability. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి బీజేపీ వాళ్ళకేమో మొత్తం మనం చూసుకుంటే ఈ యొక్క బీజేపీకి ఈ యొక్క జేడీ యొక్క కూటమికి మొత్తం ఎట్లా అంటే ఈ యొక్క 120 స్థానాలు అనేవి మనకు వచ్చినాయి వాళ్ళకి. సో దాంట్లో 74 స్థానాలు అనేవి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జేడీయూ పార్టీకి వచ్చినాయి అనమాట. సో మొత్తం ఎంతమంది ఉన్నారు 243 మంది ఈ యొక్క పార్టీ ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ యొక్క అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉన్నారో దాంట్లో 120 స్థానాలతో వీళ్ళు అధికారంలోకి వచ్చారనమాట. సో ఈయనకు తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఈ యొక్క మిస్టర్ కుమార్ అనే అతను నితీష్ కుమార్కి తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఆయన్నే సీఎంగా చూసుకున్నారనమాట. ఎందుకని అంటే ఆయన యొక్క అనివార్యం అనమాట. ఆయన యొక్క పొజిషన్ ఏంటంటే ఈ యొక్క ఇండిస్పెన్సిబిలిటీ అనమాట, అనివార్యం, అతను తప్ప వేరే వాళ్ళని పెట్టలేని పరిస్థితి కాబట్టి అలాంటి చోట మనం ఏమంటామంటే ఇండిస్పెన్సిబిలిటీ అనమాట. అంటే ఆ పనికి అతని యొక్క అంటే అతనికి సరైనటువంటి అవకాశం లేకపోయినప్పటికీ అతని తప్ప వేరే వాళ్ళని పెట్టలేని పొజిషన్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఇండిస్పెన్సిబిలిటీ అంటాం అనమాట. హిస్ కమాండ్ ఓవర్ సోషల్ గ్రూప్స్ క్రిటికల్ టు ద అలయన్స్ రిమైన్స్ అన్ఇంపేర్డ్ ఫర్ నౌ, బట్ ద ఇన్వర్షన్ ఆఫ్ ద బీజేపీ జేడీయూ హైరార్చీ హ్యాస్ ట్రిగ్గర్డ్ ఏ న్యూ చర్న్ దట్ ఈస్ సెట్ టు రీఫ్రేమ్ పాలిటిక్స్ ఇన్ బీహార్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అతని యొక్క కమాండ్ ఏదైతే ఉందో ఆయన యొక్క అంటే దాని యొక్క ప్రభావం అతని యొక్క ప్రభావం అనేది సామాజిక వర్గాల మీద చాలా వరకు ప్రభావవంతంగా ఉందన్నమాట. క్రిటికల్ అనమాట, చాలా ముఖ్యంగా ఉందన్నమాట. సో చాలా ప్రభావవంతంగా ఉండటం వల్ల ఈ యొక్క ఎలియన్స్ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వానికి అది చాలా వరకు ప్రాధాన్యత కలిగించే అంశం, క్రిటికల్ టు ద ఎలియన్స్ అనమాట. సో రిమైన్స్ అన్ఇంపేర్డ్, అది మనం మార్చలేని విధంగా ఉంది. అంత యొక్క ప్రభావం అతని యొక్క ప్రభావం అనేది అంత ఎక్కువగా ఉందన్నమాట. సో ఒకవేళ దీన్ని కనుక మారిస్తే ఈ యొక్క ఇన్వర్షన్ ఆఫ్ ద బీజేపీ జేడీయూ హైరార్చీ ఈ యొక్క ఏదైతే సాంప్రదాయంగా వచ్చే ఈ యొక్క అంశం అనేది కనుక మారిస్తే అంటే జేడీయూ నాయకుడిని కాకుండా బీజేపీ వాళ్ళని కనుక సీఎంగా పెట్టి అలాంటి పరిస్థితులు అనేవి తీసుకొస్తే కనుక ఆ యొక్క ఏదైతే బీహార్ పాలిటిక్స్లో కొత్త అంశాలు అనేవి రేకెత్తే విధంగా చర్న్ అనమాట. అంటే మనకు పెరుగు చిరికే కవం అంటే చిన్నాభిన్నం అయ్యే విధంగాను లేకపోతే కాక అతలాకుతలం అయ్యే విధంగాను ఈ యొక్క పరిస్థితులు అనేవి దారితీస్తాయి అన్నమాట. The near-death experience of the NDA in the recent election might temper the BJP's ambitious momentarily, but its plan to claim the pole position in Bihar will inevitably lead to tensions with its partner. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క మన రీసెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ యొక్క ఎన్డీఏ అనేది మనం చూస్తే ఎలక్షన్స్లో ఏంటంటే చాలా వరకు ఓటమి పాలైంది అనమాట. డెత్ అంటే ఒక మరణానికి దగ్గరలో ఉండే విధంగాను నియర్ డెత్ అనమాట, మరణానికి దగ్గరలో ఉండే విధంగా
ఈ యొక్క బీజేపీ అంబిషన్స్కి చాలా వరకు ఈ యొక్క మూమెంటరీగా అంటే దాని యొక్క ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క పోల్ పొజిషన్ అనేది అంటే ఈ యొక్క పోల్ పొజిషన్ ప్రకారం బీజేపీ అనేది కనుక అక్కడ అధికారంలోకి వచ్చే విధంగా కనుక వస్తే అదంతా కూడా ఏంటంటే ఇన్ఎవిటబుల్లీ అనమాట, అనివార్యమైనటువంటి ఈ యొక్క సమస్యలు కావచ్చు లేకపోతే ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఈ యొక్క పార్ట్నర్తో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీజేపీ అనేది వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. బై అపాయింటింగ్ 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అండ్ డిస్ప్లేసింగ్ ఫార్మర్ DCM Sushil Modi, who was seen as a close to Mr. Kumar, the party has set the ball rolling for a more expensive role. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క మనకు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులు కూడా బీజేపీ అనేది కైవసం చేసుకుంటుంది. ఆయన సీఎంగా ఊరక తోలుబొమ్మను కూర్చోబెట్టినట్టు కూర్చోబెడుతున్నారు. నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉంటున్నారంటే బీజేపీ వాళ్ళే ఉంటున్నారు. దాంతోపాటు ఇంతకుముందు యొక్క ఫార్మర్ DCMగా ఉన్నటువంటి సుశీల్ మోడీ ఎవరైతే ఉన్నారో అతని పూర్తిగా అతని ప్లేస్ని అతన్ని తీసేస్తున్నారనమాట. అతని యొక్క కుమార్కి చాలా దగ్గర వ్యక్తి అనమాట, అతన్ని దూరం పెడుతున్నారనమాట. సో ఎందుకని ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ప్రభావం అనేది పెంచుకోవడం కోసం బాల్ రోలింగ్ అనమాట. అంటే ఎక్స్పెన్సివ్ ఏదైతే రోల్ ఉందో అంటే ముఖ్యమైనటువంటి లేకపోతే ఏదైతే ఖరీదైనటువంటి యొక్క పాత్ర ఏదైతే ఉందో వాళ్ళే తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారన్నమాట. ద బీజేపీ హ్యాస్ ఆల్సో కెప్ట్ ఏ లైన్ షేర్ ఆఫ్ ఆ మినిస్ట్రియల్ బెర్త్స్ అండ్ సిగ్నిఫికెంట్ పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు బీజేపీ అనేది ఎక్కువ శాతం ఈ యొక్క మినిస్ట్రియల్ స్థానాలు కనుక మనం చూసుకుంటే అంటే మంత్రివర్గ స్థానాల్లో ఎక్కువ చూసుకుంటే లైన్ షేర్ అనమాట. అంటే ఎక్కువ మొత్తంలో వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకే ఈ యొక్క మినిస్ట్రియల్ పోస్టులు అనేవి ఇస్తున్నారనమాట. దాంతోపాటు పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువ మంది ఉండే విధంగా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనమాట. 2 అదర్ ఎల్లీస్ ద వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ VIP అండ్ హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ హ్యావ్ 4 members each and either party could threaten the survival of the government. అంటే ఇంకా మిగతా 2 పార్టీలు ఏదైతే ఉందో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ VIP పార్టీ కావచ్చు, నెక్స్ట్ హిందుస్థానీ అవామ్ మోర్చా ఇది సెక్యులర్ పార్టీ అనమాట. సో ఈ 2 పార్టీలు కూడా చెరొక 4 స్థానాలు అనేవి వచ్చినాయి. ఈ 2 పార్టీలు కూడా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా నిలబెట్టడానికి ఎటువంటి ప్రయోజనం లేదనమాట. వాళ్ళు 4 స్థానాలు సంపాదించి 8 స్థానాలు సంపాదించినప్పటికీ ఆ గవర్నమెంట్ని నిల్చోబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. బోత్ గాట్ ఏ బెర్త్ ఈచ్. సో వాళ్ళిద్దరికీ కూడా ఏదో ఒక స్థానం అనేది వచ్చింది అంతే. ఏదైతే ఈ యొక్క మినిస్ట్రీలు కావచ్చు ఒక బెర్త్ అనేది ఇచ్చారనమాట. మిస్టర్ కుమార్స్ మెజర్డ్ రెస్పాన్స్ టు హిస్ పార్టీస్ షోయింగ్ ఈజ్ మీనింగ్ఫుల్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క కుమార్స్కి ఏదైతే ఈ యొక్క మెజర్డ్ రెస్పాన్స్ అనేది చూస్తే ఈ యొక్క పార్టీకి ఏదైతే వచ్చిందో అది కొంతవరకు యొక్క అర్థవంతంగానే ఉందన్నమాట. అంటే ఆయన సీఎం చేయడం అనే అంశం ఏదైతే ఉందో కొంతవరకు అర్థవంతంగానే ఉందన్నమాట. వైల్ ద చేంజ్డ్ రియాలిటీ ఆఫ్ నెంబర్స్ ఈజ్ విజిబుల్, ద రీఅలైన్మెంట్ దట్ ద బీజేపీ విల్ సీక్ రిమైన్స్ అన్మ్యాప్డ్. అంటే ఇప్పుడు మనకు రియాలిటీగా చూసుకోవాలంటే దాంట్లో వచ్చిన మార్పుల ప్రకారం చూసుకోవాలంటే అన్నీ కనపడుతూనే ఉన్నాయన్నమాట. సో బీజేపీ ఏదైతే ఉందో ఈ యొక్క రీఅలైన్మెంట్ తిరిగి ఏంటి ఆ యొక్క అంశాలకు సంబంధించి తిరిగి పునరుద్ధరణ అనేది చూస్తే కనుక ఏదైతే ఉందో పూర్తిగా అన్మ్యాప్డ్ అనమాట. వాళ్ళకి సరిపోయే విధంగా లేదు. బీజేపీకి ఎక్కువగా యొక్క అధికారంలో ఎక్కువగా మేజర్ షేర్ అనేది వచ్చే విధంగా ఉందన్నమాట. One discernible element of the BJP's plan is to chart its own route to Mr. Kumar's social constituency. అంటే ఇప్పుడు ఈ యొక్క రాబోయే కాలంలో బీజేపీకి గుర్తించదగ్గ ఒక అంశం ఏది అంటే డిసర్నబుల్ అంటే ఏంటంటే గుర్తించదగ్గ ఒక అంశం ఏంటి అంటే వాళ్ళు కొత్తగా ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలి. ఏదైతే ఈ యొక్క మిస్టర్ కుమార్ అంటే ఈ యొక్క నితీష్ కుమార్కు ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బలాన్ని కూడా ఆయన దగ్గర నుంచి లాగేసుకునే విధంగా బీజేపీ అనేది కొంత గుర్తించదగ్గ అంశాలు అనేవి గుర్తించాలన్నమాట. దిస్ అండ్ ఇష్యూస్ ఇన్ గవర్నమెంట్ విల్ రిక్వైర్ న్యూ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ హిమ్ అండ్ ద బీజేపీ. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఈ సోషల్ కాన్స్టిట్యూషన్ అంశం కావచ్చు లేకపోతే ఇంకా ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళిద్దరి మధ్య కొత్త ఎంగేజ్మెంట్లు అనమాట, కొత్త ఒప్పందాలు అనేవి అంటే అతనికి యొక్క బీజేపీకి మధ్య కొత్త ఒప్పందాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పుడు పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి అనమాట. ఫ్రిక్షన్ ఈజ్ ఇన్హెరెంట్ బట్ బోత్ పార్టీస్ కెన్ అండ్ షుడ్ డెవలప్ ఏ ప్రోయాక్టివ్ వర్కింగ్ రిలేషన్షిప్ దట్ ఆప్టిమల్లీ పుల్స్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ బోత్ the center and the state government to plan and execute a rigorous development agenda for Bihar. అంటే ఫ్రిక్షన్ అనేది ఇన్హెరెంట్ అంటే ఖచ్చితంగా ఇన్హెరెంట్ అంటే సహజంగా వచ్చే అంశం ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని సమస్యలు రావచ్చు.
గొడవలు పడవచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏర్పడే పరిస్థితులు అనమాట. సో బోత్ పార్టీస్ ఏం చేయాలి అంటే ఈ యొక్క ముందే ఈ యొక్క వర్కింగ్ రిలేషన్షిప్ గురించి ముందే సరైనటువంటి అంశాలు అనేవి అభివృద్ధి పదంలో ఉండే అంశాలు అనే వాటిని వాళ్ళు గుర్తించాలి. సో దానివల్ల ఏంటి అంటే ఏవైతే కొన్ని ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి అనుకుంటారో ఆ రెండింటి మీద బోత్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ అనేది సరైనటువంటి ఈ యొక్క రిగరస్ అనమాట కఠినమైనటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ ఎజెండా అనేది వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో బీహార్కి అందగించే విధంగా అంటే ముందే వచ్చే సమస్యల్ని వీళ్ళు పరిష్కరించుకోవడానికి సరైనటువంటి విధానాలను ఎంచుకోవాలా. ఆ విధానాలు ఎలా ఉండాలంటే రాబోయే కాలంలో ఈ యొక్క బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టే ఒక ఎజెండా లాగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. రిపీటెడ్ ఎలక్టోరల్ డిఫీట్స్ మస్ట్ ఆల్సో ఫోర్స్ ద అపోజిషన్ పార్టీస్ టు రీలుక్ ఎట్ దేర్ మొబిలైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్. అంటే ఏంటి రిపీటెడ్గా మనకు ఏంటంటే ఈ యొక్క ఎలక్టోరల్ డిఫీట్ అనేది మనం చూసుకుంటే కనుక అపోజిషన్ పార్టీస్లో ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఏంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు గత 4 సంవత్సరాలు అంటే ఇది నాలుగోసారి అనమాట ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది. అంటే 4 సార్ల నుంచి అంటే గత 4 సార్లు అంటే 4, 5, 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏంటి ఈ యొక్క అపోజిషన్ పార్టీస్ అనేవాళ్ళు పూర్తిగా ఓటమిని పొందుతూనే ఉన్నారనమాట. సో ఈ యొక్క ఓటమికి కారణమైనటువంటి అంశాలు అనేవి మళ్ళీ తిరిగి రీలుక్ చేసుకోవాలి. అపోజిషన్ పార్టీలు అనేవి కూడా వాటిలో వాళ్ళు ప్రశ్నించుకోవాలన్నమాట. దానికి సంబంధించినటువంటి ఏవైతే సమీకరణాలు మొబిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఆర్గనైజేషన్ వ్యవస్థాగతమైనటువంటి ఈ యొక్క ఏదైతే వ్యూహాలు అనే వాటిని ఏర్పాటు చేసుకొని అపోజిషన్ పార్టీలు కూడా బలోపేతం అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నించాలన్నమాట. ది రోల్ ఇన్ ద అపోజిషన్ షుడ్ హ్యావ్ ది సమ్ లార్జర్ వర్షన్. అంటే ఇప్పుడు వాళ్ళకి అపోజిషన్లో వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి ఈ యొక్క బాధ్యత ఏదైతే ఉందో లార్జర్ వర్షన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. ఫర్ ద ఆర్జేడీ ఇట్ ఈస్ అబౌట్ రీడిజైనింగ్ ఇట్స్ గ్రాస్ రూట్స్ వర్క్ టు ఎంబ్రేస్ ఏ వైడర్ సోషల్ కాన్స్టిట్యుయెన్సీ. For the Congress, the sole focus must be on building an organizational network that takes into account the state's peculiar social dynamics. అంటే ఇప్పుడు మనకు ఆర్జేడీ విషయానికి వస్తే అంటే లాలూ ప్రసాద్ యాదవ్ అయినటువంటి ఈ యొక్క ఏదైతే ఆ యొక్క పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు తేజస్వి యాదవ్ అనే అతని కొడుకు తేజస్వి యాదవ్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క గ్రాస్ రూట్స్ అనమాట అంటే ఈ యొక్క వేర్ల స్థాయి నుంచి ఆ యొక్క అంటే ఏదైతే ఉందో ప్రాథమికంగా ఆ పార్టీని బలోపేతం చేసి ఆ యొక్క సోషల్ కాన్స్టిట్యుయెన్సీస్ని సామాజిక పరమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గాలన్నీ వాటి వైపులకు తిప్పుకోవాల్సిన అవసరం ఏందన్నమాట ఎక్కువగా ఉందన్నమాట. దాంతో అంటే ఎంబ్రేస్ అనమాట పూర్తిగా వైడర్ సోషల్ కాన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా వాళ్ళు కౌగిలించుకొని వాళ్ళలో కలుపుకోవాల్సిన బాధ్యత అనేది ఇప్పుడు ఆర్జేడీ మీద ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ఏంటి అంటే అక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ నెట్వర్క్ అనేది లేదు. ఆ యొక్క పార్టీలో పనిచేసే సరైనటువంటి వ్యక్తులు అనేవాళ్ళు లేరు. సో ఈ యొక్క సోషల్ డైనమిక్స్ సంబంధించినటువంటి ఈ యొక్క పెక్యులర్ అంటే ఏంటంటే వింతైన విధానం అనేది అక్కడ నడుస్తుందన్నమాట. ఆ విధానం నుంచి కాంగ్రెస్ బయటపడే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలన్నమాట. ఇన్ ద 4 years టు ద నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ there is ample time for the NDA to advance a new governance mechanism and the opposition to develop a fresh sense of purpose. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క రాబోయే 4 సంవత్సరాల్లో మళ్ళీ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి వాటికి ఈ యొక్క యాంపిల్ టైం అనమాట. అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ మొత్తంలో ఉన్న సమయాన్ని ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్డీఏకి ఉందన్నమాట. దేనికోసం ఈ యొక్క గవర్నెన్స్ మెకానిజంలో ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఎక్కువ యొక్క ప్రజల యొక్క స్థానాలు కావచ్చు లేకపోతే ప్రజల్లో వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెంచుకునే విధంగా చర్యలు తీసుకునే అవకాశం అంటే ఎక్కువగా ఉంది. దాంతోపాటు అపోజిషన్కి కూడా ఏదైతే ఈ యొక్క కొత్త ఫ్రెష్ సెన్స్ ఆఫ్ పర్పస్ అనేది ఈ యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అవకాశం అనేది కూడా అపోజిషన్కి ఉందన్నమాట. ద బాయ్కాట్ ఆఫ్ ద స్వీరింగ్ ఇన్ బై ద అపోజిషన్ షుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క నితీష్ కుమార్ అనే అతను ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సీఎంగా, ఆ యొక్క అంశాన్ని ఈ యొక్క అపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఆ ప్రమాణ స్వీకారాన్ని బాయ్కాట్ చేస్తున్నారు. ఆ యొక్క బాయ్కాట్ చేసే అంశాన్ని అందరూ అవాయిడ్ చేసుకోవాలి. సో ఆ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారానికి అందరూ పాల్గొనాలన్నమాట. Both sides must imbibe the realization that their responsibility in Bihar are particularly heavy considering the state's daunting development challenges. అంటే ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క అంశాలు రెండు పక్కల నుంచి రెండు సైడ్ల నుంచి అంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని జీర్ణించుకోవాలి. ఇంబైబ్ అంటే ఏంటంటే జీర్ణించుకోవాలన్నమాట. సో దాంట్లో అంటే ఈ యొక్క నిజాలు రియలైజేషన్స్ ఏవైతే ఉన్న నిజాలు అనేవి ఖచ్చితంగా వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి పర్టికులర్గా ఆ బీహార్లో ఈ యొక్క అంశాలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో చేయాలన్నమాట. అంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అనేవాళ్ళు
వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది సరిగా వ్యవహరించాలా. సో ఎందుకని ఈ యొక్క డెంటింగ్ ఛాలెంజెస్ అనమాట, చాలా వరకు కష్టవంతమైనటువంటి ఈ యొక్క డెవలప్మెంటల్ ఛాలెంజెస్ అనేవి ఈ యొక్క బీహార్లో ఎక్కువగా ఉన్నాయి, సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సవాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించాలి అంటే ఈ యొక్క రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క బీహార్ రాష్ట్రం అనేది అభివృద్ధివంతంగాను ఆ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అనేవి అయిపోయినాయి. బీహార్ ఎలక్షన్స్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది విజయం సాధించిందనమాట. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జేడీయూ పార్టీ అధినేత అయినటువంటి నితీష్ కుమార్కి ఈ యొక్క ఏదైతే సీఎం పదవి అనేది కట్టబెడుతున్నాను అనమాట. అంటే ఆయన యొక్క స్థానాలు అనేవి బీజేపీ కన్నా 31 స్థానాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన తప్ప వేరే వాళ్ళు సీఎంగా అవ్వడానికి అవకాశం లేదనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయనకు ఒక సీఎం పదవి మాత్రమే ఇచ్చి మిగతా మినిస్ట్రీస్ కావచ్చు లేకపోతే పోర్ట్ఫోలియోలో ఎక్కువగా లైన్ షేర్ అనేది వాళ్ళే తీసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఏంటి, బీజేపీ రాబోయే కాలంలో పూర్తి అతిపెద్ద పార్టీ అంటే నితీష్ కుమార్తో పని లేకుండా ఈ యొక్క విజయం సాధించే పార్టీగా అవతరించాలా. దాంతోపాటు ఈ యొక్క ఆర్జేడీ ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ అనేవి కూడా బలోపేతం అయ్యి ఈ యొక్క బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళే విధంగా చర్యలు తీసుకునే భాగంలో వాళ్ళ యొక్క బాధ్యతలు అనేవి వ్యవహరించాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.